జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఏపీ పాలిటిక్స్ తెలంగాణ పాలిటిక్స్ కంటే కూడా ఫార్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద సెన్స్ అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. మనం తెలుసు 16 కేసెస్ లోపల A1 criminal and the person who is on the bail ruled AP for the past 5 years. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 5 years నుంచి రూల్ చేస్తున్న వాడు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ మన గొప్ప చైతన్యవంతమైనటువంటి ప్రజలు, చాలా తెలివైన వాళ్ళు చైతన్యవంతులు అంటుంటారు. రాజకీయ నాయకులు బాగా పుడుతుంటారు అనమాట మన ప్రజలు నిజంగానే తమకు తాము ఇంటెలిజెంట్ అని వాళ్ళు మురిసిపోతుంటారు. పొలిటీషియన్స్ ఇలా పోయేసరికి నిజంగానే మేము వీఆర్ డెఫినెట్లీ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అని అనుకుంటారు అనమాట. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్, ఫర్ ది పాస్ట్ 75 years we got cheated and we continue to get cheated. Even in the future we continue to get cheated. We are getting cheated even now. ఇది వాస్తవం. If we are really intelligent, if people are so wise, then nobody should be able to cheat them, no? కానీ అలా జరగడం లేదే. ల్యాండ్ మాఫియా, సాయిల్ మాఫియా, ఇంకేంటిది మొత్తం ల్యాండ్ గ్రాబింగ్, 200 గుళ్ళని డిమాలిషన్, దేవస్థానంలో నుంచి, తిరుమల నుంచి, శ్రీశైలం నుంచి, దేవస్థానాల నుంచి మొత్తం డబ్బులు కోట్ల తినేసేయండు. అక్కడ ఎవరి విధర్మీయులకు జీతాలు ఇస్తూ వాళ్ళ యొక్క ప్లేసెస్ని కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడము, అంటే ఎవడి సొమ్మును లాక్కొని ఇంకోకి పంచడం అనమాట. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచక పాలన. అండ్ ఇదే ఏమంటాడు, చాలా నేను గొప్పగా నా అంతా గొప్పగా రూల్ చేసినవాడు, ప్రజలకు సంక్షేమం ఇచ్చిండట. దేశంలోనే ఇంత వర్స్ట్ ఎందుకంటే మొత్తం నార్కోటిక్ డ్రగ్స్ను అత్యంత కంప్లీట్గా నిషిద్ధమైనటువంటి డ్రగ్స్, చీప్ నార్కోటిక్ డ్రగ్స్ యొక్క కాంటెంట్ను లిక్వర్ లోపల, విస్కీ లోపల యాడ్ చేసి ఒకసారి అవి తాగిన వాడు మరి దానికి అడిక్ట్ అయిపోతాడు. నెల రోజులు తాగిండంటే తర్వాత వాడి కోలుకోవడం అనేది జరగదండి. అంత వర్స్ట్ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ బ్రాండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళదే, అమ్ముకునేది వాళ్ళే, గవర్నమెంట్ వాళ్ళదే, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళదే, అమ్ముకునేది రిటైల్ షాప్లో అమ్ముకునేది వాళ్ళే, జనాలకు ప్రాణాలు తీసేది వాళ్ళే. తర్వాత ఒకటి చచ్చాడు, ఆల్కహాల్ తాగి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ భార్యకు విడోగా అయితే పెన్షన్ ఇచ్చి జగనన్న భరోసా ఆట అని ఇట్లా మాట్లాడతారు. ఒకప్పుడు ఇట్లనే అన్నారు అన్నట్టు. అప్పుడు ఊరుకు వీధికి విలేజ్ ప్రతి గ్రామానికి కూడా బిల్డ్ షాపులు పెట్టి వీళ్ళ నాన్ననే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండే 200 రూపాయలు పెన్షన్లు ఇచ్చేది ఆడవాళ్లకు. మూడు చచ్చిపోయి రోడ్డు మీద పడినటువంటి పిల్లలతో నిరాశ్రయురాలైనటువంటి వాళ్ళకు 200 రూపాయలు పెన్షన్ ఇచ్చి దేవుడు రాజ్యం అని చెప్పిండు ఆయన. దేవుని రాజ్యం. ఇప్పుడు వాళ్ళ కొడుకుది వాళ్ళ తండ్రిదే దేవుని రాజ్యం అయితే వాళ్ళ కొడుకుది ఇంకా ఈ దేవుని రాజ్యం కాకుండా పోతుందా? దేవుని రాజ్యమే మనం చూసేది ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈ దేశంలో దేవుని రాజ్యం అంటే మనం చూడాలంటే మనం ఆంధ్రప్రదేశ్లోనే. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, క్రైమ్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏం ధృవపరిచినాయి, ఆంధ్రప్రదేశ్ మొత్తం స్టేట్లోని అన్ని పోలీస్ స్టేషన్లో డేటా తీసుకున్నారట వాళ్ళు. 36,000 మంది, 36,000 ఉమెన్ మిస్సింగ్ అనమాట, కనబడటం లేదు. ఎంతమంది శవాలయ్యారు, ఎంతమంది కిడ్నాప్లు చేసి ఫారిన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ అయినరు, షిప్లలో పంపించారు. వైజాగ్ నుంచి కానీ కాకినాడ నుంచి కానీ షిప్లలో ఎక్కడికి ఎక్స్పోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే మాఫియా కదా వాళ్ళన్నీ దేశ విదేశాలకు నార్కోటిక్ డ్రగ్స్ను మంచి దిగుమతి, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ చేయడం వీళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట, జగన్ అండ్ కంపెనీ. కాబట్టి ఏంటంటే ఈ ఆడవాళ్ళందరినీ ఏ దేశాలు ఎక్కడెక్కడ అమ్మినరు అనేది తెలియదు. ఇంతవరకు ఒక్కరు కూడా పోయినారంటే కథం అనమాట. ఇక వాళ్ళు బతికి వాళ్ళ ఇల్లు చేరుకోవడం అనేది మహా కష్టం. ఇప్పటివరకు అయితే ఏమీ అచుక్కి దొరకలేదండి. అయితే ఏమంటున్నారు, మళ్ళీ అందరు వచ్చిండ్రు అంటున్నారు. మన అందరు క్షేమంగా తిరిగి వచ్చేది ఉంటే పోలీసు వాళ్ళు కేసులు క్లోజ్ చేయాలి కదండి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీని, ఆంధ్రప్రదేశ్ డీజీపీని అడగండి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా, డేటా ఇస్తే అయిపోతాయి కదా. సో ఇన్ సో విలేజ్లో పడ, సో ఇన్ సో టౌన్లో పడ, సో ఇన్ సిటీలో పడ ఈ అమ్మాయి
ఈ పేరున్న ఆమె మా ఆధార్ కార్డు ఇది నెంబర్, వాళ్ళ ఇల్లు అడ్రస్ ఇది అని చెప్పి వాళ్ళు మేము సేవ్గా పట్టుకున్నాము, తీసుకొచ్చినాము, వాళ్ళు కిడ్నాప్ చేసినాము, మేము జైల్లో పెట్టినాము, వాళ్ళు తీసుకొచ్చినాము అని చూపెట్టండి. ఆ క్రిమినల్స్ ఏమైనా బయట పెట్టండి. రిస్క్ ఎవరిని తీసినరో, ఎవరిని కాపాడినరో, ఎవరిని తీసుకొచ్చిన సేవ్గా ఇంటికాడ తీసుకొచ్చారో వాళ్ళందరూ లిస్ట్ పెట్టండి, వైట్ పేపర్ ఇవ్వండి మొత్తం. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టీవీలో పేపర్లో చూపెట్టిందో జనాలు తెలుస్తుంది కదా, అబ్బా మా అన్న జగన్ అన్న బాగానే రూల్ చేసిండు, ఇంత మంచోడు, ఇంకా మళ్ళీ దొరకడు అని చెప్పి మళ్ళీ ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తారు కదా. మరి అది జయంగా చేద్దాం శాతం అయితే లేదా. 36,000 కేసెస్ మిస్ అయిన తర్వాత కూడా ఇంతవరకు దర్ ఇస్ నో హ్యూ అండ్ క్రై. ఎందుకు? మీడియా కూడా భయపడుతుంది. మీడియాని ఏదో వాళ్ళ ఒక రేంజ్ ఒక సర్కిల్ లోపల వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, అంతకన్నా మించి ఎక్కువ చేయలేరు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఒక పెద్ద సైకో స్టాటిస్ట్ లాంటి పెద్ద అత్యంత క్రూయల్ పర్సన్తో పెట్టుకోవాలంటే, పొలిటీషియన్తో పెట్టుకోవాలంటే ఎవరికైనా భయం వేస్తుంది. ఎంత బుద్ధులు కొట్టినా కూడా ఎవరికి ఫ్యామిలీకి, ఎవరి ప్రాపర్టీస్ గురించి, ఎవరి ప్రాణాల గురించి వాళ్ళకి భయం ఉంటుంది కదా. కాబట్టి ఎవరు కూడా నోబడీ ఈస్ దేర్ టు వాయిస్ అగైన్స్ ద మిస్రూల్ ఆఫ్ దట్ ఏపీ గవర్నమెంట్. ఇక 200 టెంపుల్స్ డిమాలిష్ చేసిన, మన దేవస్థానం సొమ్ము అయినా కూడా మన హిందువులకైతే ఎట్లాగో తెలియలేదు అనుకోండి. ఎందుకంటే గొర్రెలు అంటారు, వాళ్ళు గొర్రెలు అంటారు అనమాట. నిజంగానే మనం గొర్రెలనే ప్రూవ్ చేసుకున్నాం కదా ఇంతకాలం నుంచి. అందుకనే గొర్రెలకు తెలివేముంటుంది, ఉండదు. ఒక గొర్రె పోగానే దాని వెనక మిగతా అన్ని గొర్రెలు పోయి అదే ముందులో పడతాయి. కాబట్టి అలాగే జరిగింది. దాని నుంచి రేజ్ చేసేవాడు లేడనమాట. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లోని హిందూ ప్రజలు, తెలుగు వాళ్ళందరూ కళ్ళు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, ఆ జగన్ అండ్ కంపెనీ యొక్క మాఫియా గవర్నమెంట్ను చిత్తుగా ఓడించి ఎన్డీఏ అలయన్స్ లోపల ఉన్నటువంటి 3 పార్టీస్, చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ విజనరీ, ఆయన సాఫ్ట్వేర్ను ఇండస్ట్రీని ఎంతో డెవలప్ చేసినటువంటి వాడు ఆంధ్రప్రదేశ్ లోపల, హైదరాబాద్ లోపల. హీ హాస్ గాట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఫార్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ కన్సర్న్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ శంసాగిరి టు చంద్రబాబు నాయుడు, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ ఇన్ దట్ వే. ఆ విధంగా కాగలండి. కానీ పవన్ కళ్యాణ్ ఎంత నిస్వార్థంగా తన సొంత డబ్బులు, శివారంగంలో సంపాదించిన కోట్ల డబ్బులు ఎంత డొనేషన్స్ ఎంత ఖర్చు పెట్టిండు. పవన్ కళ్యాణ్ అని చూసినా మీరు అర్థం చేసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలా లేదా? పవన్ కళ్యాణ్ జనసేనకు, చంద్రబాబు నాయుడు టీడీపీకి, ప్లస్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఎట్లాగూ సెంట్రల్లో బీజేపీ ఉంటుంది, మళ్ళీ బీజేపీ వస్తుంది. బీజేపీకి మనం సపోర్ట్ చేసేది ఉంటే ఆంధ్రప్రదేశ్కు వాళ్ళు ఇంకా ఎక్కువ ఫండ్స్ తీసుకురాగలుగుతారు వాళ్ళు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ను స్టేట్ క్యాపిటల్ నిర్మాణం వేసుకోవడము, పోలవరం ఈ ఫరెస్ట్ గవర్నమెంట్, ఈ ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్కు 76% ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు టైంలో కూడా. దాన్ని కంప్లీట్ చేసి, పోలవరం కంప్లీట్ చేసి ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రైతులకు నీటి కష్టాలు ఉండేది కాదు. ఇప్పుడు ఏంది, ఆ పోలవరం కంప్లీట్ చేయలేదు. ఈ 5 years లాస్ట్ అయిపోయింది. దానివల్ల ఏమైంది, కాస్ట్ ఎక్స్పెండిచర్ పెరిగింది, దానివల్ల డ్యామేజ్ కూడా అయింది. పోలవరం ప్రాజెక్ట్ కూడా డ్యామేజ్ అయింది. ఆ తుఫాన్ అప్పుడు వచ్చినప్పుడు కొట్టుకుపోవడము, కొంత డ్యామేజ్ ఇవ్వడము, మళ్ళీ ఇరిగేషన్ మళ్ళీ కాస్ట్ పెరిగింది, మళ్ళీ డబుల్ లాస్, మళ్ళీ ఖర్చు పెట్టుకొని దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. అది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ వస్తేనే, మళ్ళీ ఈ ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వస్తేనే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. మీకు మళ్ళీ మీరు అమరావతి క్యాపిటల్ నిర్మాణం చేసుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్లో కూడా లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్, వాళ్ళు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురాగలుగుతారు, ఫారెన్ నుంచి పరిశ్రమలు తీసుకురాగలుగుతారు. ముఖ్యంగా కాకినాడ, వైజాగ్ సీపోర్ట్స్ ఉన్నాయండి. దానిలో ఫిషరీ ఇండస్ట్రీ, ఎక్స్పోర్ట్ ఫిషరీ, మత్స్య శాఖను, ఫిష్ బిజినెస్ ఎంతో చేయొచ్చు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తే బోర్డంత ఇన్కమ్ వస్తుంది. మరి టూరిజం బాగా డెవలప్ చేయొచ్చు. టూరిజంకు మంచి స్కోప్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోపల. తెలంగాణకి ఏముంది, సముద్ర తీరమే లేదు తెలంగాణకు. ఆంధ్రప్రదేశ్కి బోర్డంత పొటెన్షియల్ ఉన్నది తెలుసా. తెలంగాణ కంటే కూడా ఎక్కువ పొటెన్షియల్ ఉన్నదండి. ఒక హైదరాబాదే తెలంగాణకు ఉన్నది. మిగతా మొత్తం ఏముంది, అప్పుడు ఆ సాఫ్ట్వేర్తో డెవలప్ అయిన హైదరాబాదే తప్ప మిగతా తెలంగాణ అన్ని జిల్లాలు ఎన్నికమైన జిల్లాలే కదా. ఇప్పటికీ గల్ఫ్కు వలసపోయి బతుకుతున్నారు ఇప్పటికీ ప్రజలు. ఎవరేం డెవలప్ చేసిండ్రు? 10 years బంగారు తెలంగాణ అని చెప్పి బంగారు కుటుంబం వేసుకున్నాడు. 600 మంది పిల్లల యొక్క సమాధుల మీద తన యొక్క రాజకీయ భవిష్యత్తు నిర్మాణం చేసుకున్నాడు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. ఇప్పుడు పోయి వాళ్ళ బిడ్డ లిక్వర్ ఇక్కడ సంపాదించాలని చెప్పి మొత్తం ఇండియా మొత్తం మేమే తినేద్దామని చెప్పి లిక్వర్ బిజినెస్లో దిగి దానిలో పోయి తిహార్ జైలు పోయింది. ఇప్పుడు కేసీఆర్ అండ్ కేటీఆర్ దే ఆర్ ఇన్ పైప్ లైన్. లాట్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్. కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐకి ఇస్తలేడు ఇంకా రేవంత్ రెడ్డి, ఎందుకంటే హీఈస్ ఎఫ్రైడ్, హీఈస్ కేర్డ్, హీ హాస్ గాట్ హిస్ ఓన్ ప్రాబ్లమ్స్. నో, దట్ ఫెలో హ్యాస్ ఏంటంటే పిట్టల తోట లెక్క మైక్ మీద అరవడం మీద, కానీ ఏం గట్స్ ఉన్నాయి, ఇద్దరు ఏం యాక్షన్ తీసుకున్నాడు. సిబిఐకి రిఫర్ చేసేది ఉంటే ఇప్పటివరకు కేసీఆర్ అండ్ కేటీఆర్ పోకపోతురా. పెద్ద క్రైమ్ అది. ఫోన్ ట్యాపింగ్ కూడా వెరీ వెరీ బిగ్ క్రైమ్ అది.
దానినే పోతారు. ఇంకా కాళేశ్వరం అది ప్రాజెక్ట్ ఎంత స్కామ్ అయింది, ఎన్ని కోట్లు తిన్నారు, అవన్నీ బంద తీత కదా. ల్యాండ్ గ్రాబింగ్ కూడా జరిగింది, టెంపుల్ ల్యాండ్స్ కూడా గ్రాప్ చేసిండ్రు, అసైడ్ ల్యాండ్స్ ఎన్నో తిన్నారు. ఈ వీళ్ళ కేటీఆర్కి ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, కవితకి ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి. అప్పుడు ఎంత వీళ్ళ ప్రాపర్టీ, వీళ్ళ అఫిడవిట్లు, ఎలక్షన్ అఫిడవిట్లో వీళ్ళు ఎంత ప్రాపర్టీస్ పెట్టిండ్రు, ఇప్పుడున్న ప్రాపర్టీస్ ఎంత అనేది మిస్అప్ అనేది ఇన్అప్రోప్రియేట్ అసెట్స్ కేసు ఫైల్ చేస్తా కదా. అక్రమాస్తుల కింద కేసు ఫైల్ చేస్తే ఆటోమేటిక్గా సిబిఐ చేతులకు పోతాయి కదా. సిబిఐ టేక్ ఓవర్ చేసిందంటే మొత్తం తీగలాగితే మొత్తం కదులుతుంది. అంతేకాదు ఇక్కడ ఏపీ కూడా గవర్నమెంట్ కుమ్ముకైంది కదా తెలంగాణ గవర్నమెంట్తో. ఇప్పుడు ఏపీ ఎంపీ లేడా ఈ స్లీపర్ కేసులో పాటు కవితతో పాటు? దీనిలో జగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది, దీనిలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆయన చేసిన లిక్వర్ ఉండొచ్చు అనేది ఉండొచ్చు. జగన్ వరకు కూడా ఈ కేసు పోవచ్చు. బోత్ గవర్నమెంట్స్, బోత్ పార్టీస్, టీఆర్ఎస్ పార్టీని ఈ జగన్ పార్టీని కూడా రెండు కూడా దీనిలో పెద్ద బిగ్ వేల ఉండేందుకు ఖచ్చితంగా అవకాశం ఉంది. దీన్ని రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉండేది ఉంటే, కేసులు సిబిఐకి రిఫైర్ ఇచ్చేది ఉంటే ఇమీడియట్గా దానికి సిబిఐ తీసుకొని ఈ మొత్తం తీగలాగవచ్చు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరవండి. జగన్ అండ్ మాఫియా కంపెనీని ఓడించండి, ఇండియన్ గవర్నమెంట్ను గెలిపించండి. అలాగే తెలంగాణలో కూడా 6 హామీలు అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండు ఒక పిట్టల ద్వారా రేవంత్ రెడ్డి. మళ్ళా రెడ్డి రాజ్యం మనకొద్దు. ఈ దురహంకార పరిపాలన, సంస్కారం లేనటువంటి వాళ్ళు, కనీసం మంచిగా మర్యాదగా మాట్లాడడం కూడా చేత కాని వాళ్ళు, ఎటువంటి తెలివి లేదు, విజనరీ లేదు, కనీసం మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ ఏంటి తెలియదు, ఎకనామిక్స్ ఏం తెలియదు, ఎకానమీ గురించి తెలియదు, కనీసమైన అవగాహన కూడా లేదన్నమాట. పొలిటికల్ సైన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ ఏమాత్రం కూడా ఫండమెంటల్ నాలెడ్జ్ లేనటువంటి ఏంటంటే వీళ్ళకు హై స్కూల్ ఏదో పేరుకు డిగ్రీలు ఉంటాయి, ఏదో ఫేక్ డిగ్రీలు ఉంటాయి మాగానే, అయితే కాపీ కొట్టి పాస్ అయిన బాబా అటువంటి వాళ్ళు కూడా ఉంటారు పొలిటీషియన్స్లో కూడా. మరి మంచిగా తెలియకుంటే ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకోవాలి, వాళ్ళ సజెషన్ తీసుకొని దాని ప్రకారం రూల్ చేయాలి కదా. అట్లేం లేదు. మొత్తం ఏంటంటే ఈయన మొహం చూసి 6 ఈయన మొహం చూసి మళ్ళీ ఇప్పటికి ఏం తెలవలే, రాగానే మొత్తం 20,000 మహిళలకు ఇస్తానని చెప్పిండు, ఫ్రీ కరెంట్ ఇస్తానన్నాడు, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తాడు. అవన్నీ మరి ఇంత ఫుల్ఫిల్ చేయలేదు. అవన్నీ ఫస్ట్ ఇవ్వాలి, రైతులకు రుణమాఫీ చేయాలి, లేకపోతే రైతులకు బంధు పథకం అవి ఇవ్వాలి. అవన్నీ ఇవ్వనప్పుడు అవన్నీ ఇవ్వకుండా మోసం చేసింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా చిత్తుగా కాంగ్రెస్ని ఓడించి 0 చేసి కాంగ్రెస్కి బుద్ధి చెప్పినప్పుడే మన రాష్ట్రానికి పట్టిన శని దరిద్రం వదులుతుంది. దేశం క్షేమంగా ఉండాలన్నా మన పిల్లల భవిష్యత్తు, ముఖ్యంగా ఆడపిల్లలు ఇక ముందు కిడ్నాప్లు అవ్వడము, రేపులు అవ్వడము, చాపడము, బాంబులు పెట్టుడు, మళ్ళీ టెర్రరిస్టులకు మళ్ళీ బ్రేక్ గ్రౌండ్ కాకుండా భారతదేశం ఉండాలి. మళ్ళీ ఇండియా ఎకానమీ గ్రో అవ్వాలి. మనం 3rd ఎకానమీగా వరల్డ్ లోపల మనం ముందుకు వెళ్ళాలి అంటే ఎన్డీఏ ప్రైమ్ మినిస్టర్ మోడీ షుడ్ కమ్ బ్యాక్ టు పవర్ ఫర్ ది 3rd టైం. ప్రజలందరికీ, తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ ఎన్డీఏ ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఇంకా మీరు కొత్తగా 10 మంది కొత్త వాళ్ళను చేర్పించండి. ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్లకు మీకు రిలైజ్ చేయించండి, వాళ్ళకి ఇన్స్పైర్ చేయండి, వాళ్ళని మోటివేట్ చేయండి, బీజేపీకి ఓటు వేయించండి, గెలిపించండి. జై శ్రీరామ్, వందే మాతరం.